అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయిన ఘటనలో 27 మంది కార్మికులు అస్వస్థతకు గురవగా 2 మృతి చెందారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం లంకెలపాలెం జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ సకాలంలో వైద్య సేవలు అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని గనిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా పరిశ్రమల్లో కార్మికుల ప్రాణాలను యాజమాన్యాలు గాలికి వదిలేస్తున్నాయని, భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కార్మికులకు పని ప్రదేశాల్లో భద్రత లేకుండా పోతోందని, లాభాలే పరమావధిగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. కార్మికుల ప్రాణాలు పట్టించుకోవటం లేదన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ప్రమాదాలకు కారణమైన కంపెనీపై సమగ్ర విచారణ జరిపి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గనిశెట్టి డిమాండ్ చేశారు. పరిస్థితి అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వీళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలో, ఏదైతే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలో. ఎందుకంటే ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదంతో పాటు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కనబడుతూ ఉంది. సకాలంలో వైద్య సేవలకు అందించలేదు. అందువలన ఈ రకమైనటువంటి ప్రమాదంలో 27 మంది అస్వస్థతకు గురయ్యారు, 2 కార్మికులు చనిపోయారు. కాబట్టి దీని అన్నింటి మీద సమగ్రమైన విచారణ చేయాలా. మంత్రి ప్రకటించినటువంటి 40 లక్షలు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మిక సంఘాలుగా మేము సహించడం లేదు, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. కాబట్టి ₹1 కోటి పరిహారం అనేటువంటిది ఖచ్చితంగా ప్రకటించాలనేటువంటిది ఇప్పటికే పక్కనే ఉన్నటువంటి ఈ ఫార్మా సిటీలోనే సినర్జిన్ ఫార్మాలో జరిగినటువంటి ప్రమాదంలో ₹1 కోటి నష్టపరిహారం బాధిత కుటుంబాలకు చెల్లించారు. మరి ఈరోజేమో ఈ పరిశ్రమలో 40 లక్షలే ప్రకటించడం అంటే మంత్రి చేసినటువంటి ఈ ప్రకటన చాలా తప్పుడు ప్రకటనగా, కార్మిక కుటుంబాలని ఈదుపాలు చేసేటట్లుగా, బాధ్యతారహితంగా ప్రకటించినట్లుగా మేము భావిస్తున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఈ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయాలా, క్రిమినల్ కేసులు కట్టాలా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పరిశ్రమ మీద ఆ రకమైనటువంటి నివేదిక ఆధారంగా చర్యలు లేకపోతే మాత్రం భవిష్యత్తులో అట్లాంటి ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అన్ని శాఖల అధికారులు సమగ్రమైన విచారణ చేయాలనేసి సిఐటియు ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాం.